హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం కదండి. నేనైతే వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది కదండి. ఊరు వెళ్ళాం కదా, మా తమ్ముడు మ్యారేజ్ అని. మా మరదల కోసం మేము తీసుకున్న పెళ్లి పట్టు చీరలని ఈ వీడియోలో చూపిస్తానండి. అలానే జాకెట్కి వర్క్ ఏ విధంగా చేపించానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మరదలు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదండి, మా మామయ్య కూతురే మా తమ్ముడికి ఇచ్చి చేశారు. బావ మరదల పెళ్ళండి. ఇదైతే మెయిన్ పట్టు చీర, చాలా బాగుందండి. ఇదైతే 23,000 పడింది. పండు మిరపకాయ కలర్ వచ్చిందండి. అలానే మెరిన్ కలర్ అంచు వచ్చింది. ఇదైతే పైడ్జింగ్ అండి. చీర మొత్తం కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో పొట్టు వర్క్ అయితే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. చీర కట్టుకున్న తర్వాత ఎంత బాగుందో అండి. బ్యాక్ సైడ్ అయితే మామూలుగా రెడ్ చిన్ని తీసుకుందండి, నెట్ చిన్ని. అది పెట్టుకుంటే ఇంకా బాగుంది. నేను శారీకి అయితే ఈ విధంగా కుచ్చులు వేయించాను. ఒకటి గోల్డ్ కలరు, ఒకటి రెడ్ కలరు, ఇలా కుచ్చు అయితే వేయించాను. ఇదైతే మెయిన్ పట్టు చీర అండి. చూడండి, చీర మొత్తం ఈ విధంగా మొత్తం బుటాతో గోల్డ్ కలర్ థ్రెడ్తో మొత్తం చీర అంతా కూడా ఫ్లవర్స్ లాగా వచ్చినాయండి. ఇదైతే పైడ్జింగ్, చాలా బాగుంది. పైడ్జింగ్ అయితే చీర మొత్తం కూడా మొత్తం అంతా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా డిజైన్ అయితే వచ్చిందండి. అంచు అయితే కొంచెం పెద్దగా ఉంది. చాలా బాగుందండి చీర అయితే. కట్టుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ చీర వచ్చేసి 23,000 అయితే పడిందండి. అందరూ ఇప్పుడైతే కుచ్చులు పెట్టుకుంటున్నారు కదండి. నేనైతే ఆల్టర్నేట్గా ఒకటి రెడ్ కలరు, ఒకటి గోల్డ్ కలర్ కుచ్చు అయితే పెట్టించాను. మామూలుగా మెరిన్ కలరు, అలానే గోల్డ్ కలర్ బాల్స్ కూడా పెట్టించానండి. చాలా బాగుంది చీర మొత్తం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగుంది. చీర మొత్తం కూడా ఈ డిజైన్ వచ్చిందండి. అంచు అయితే 2 జాన్లు ఉందండి. చాలా బాగుంది అంచు. పట్టు చీరకి ఈ విధంగా అంచు ఉంటేనే బాగుంటుంది అనిపించింది నాకైతే. నా పెళ్లి పట్టు చీర అయితే మగ్గం వర్క్ అండి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఒకసారి చీర మొత్తం చూసేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చిందా లేదా షేర్ చేయండి. పెళ్లిలో మొత్తం నేను 4 పట్టు చీరలు తీసుకున్నామండి. 3 పట్టు చీరలు, ఒకటేమో తరంబరాల చీర కూడా పట్టు చీర టైపే తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇదైతే మెయిన్ పట్టు చీర అండి. తర్వాత వ్రతం దగ్గర కానీ ఇంకొక పట్టు చీర అయితే తీసుకున్నాము. ఇదైతే 10,000 పడిందండి. ఈ పట్టు చీరకి పైడ్జింగ్కి అయితే లేస్ వేయించాను. సిల్వర్ కలర్తో డిజైన్ వచ్చిందండి. చిన్న చిన్న బుటాలాగా ఫ్లవర్స్ వచ్చి సిల్వర్ కలర్ డిజైన్ చీర మొత్తం వచ్చిందండి. అంచు అయితే మరీ పెద్దగా లేదు, కొంచెం చిన్నగానే ఉంది. చీర మొత్తం ఈ విధంగా వచ్చిందండి. పింక్ కలర్ శారీ మీద గోల్డ్ కలరు, అలానే సిల్వర్ కలర్తో డిజైన్ అనేది వచ్చింది. ఇదైతే పైడ్జింగ్ అండి. సిల్వర్ కలర్లో ఉన్న లేస్ అయితే మామూలుగా పైడ్జింగ్కి అయితే వేయించాను. సిల్వర్ కలర్తో డిజైన్ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్ లేస్ అయితే వేయించానండి. సిల్వర్ కలర్ లేస్ వేయడం వల్ల చీరకు చాలా బాగా అందం వచ్చింది. పింక్ కలర్ కుచ్చులు అయితే పెట్టించాను. కుచ్చులు పెట్టినందుకు 150 రూపీస్ అయితే తీసుకున్నారండి. గోల్డ్ కలర్ టిష్యూ లాగా వచ్చింది. చీర మొత్తం కూడా బుటాలాగా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. కట్టుకుంటే ఇంకా బాగుంది. కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ బాగోదు, కానీ కలర్ వైట్ కలర్ ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ చాలా బాగుందండి. మామూలుగా మా మరదలకైతే చాలా బాగుంది. ఇప్పుడైతే 2 పట్టు చీరలు చూపించాను కదా, మూడోది తరంబరాల పట్టు చీర తీసుకున్నామండి. ఇదైతే గ్రీను మెరిన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఇదైతే క్రీమ్ కలరు, వైట్ అయితే కాదు. క్రీమ్ కలర్ మామూలుగా చీర నిండా బుటాలాగా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. కట్టుకుంటే ఇంకా బాగుందండి. ఫోటోలో అంత బాగా అనిపించట్లేదు, కానీ గోల్డ్ కలర్లో మామూలుగా అంచు అయితే వచ్చింది. అంచుకి మామూలుగా గ్రీన్ కలరు, మెరిన్ కలరు మామూలు పైపింగ్ లాగా వచ్చిందండి. ఇదైతే పైట కొంగు మొత్తం మెరిన్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. పైట కొంగుకి అయితే మేము మెరిన్ కలర్ లేస్ అయితే వేయించాను. ఎందుకంటే మెరిన్ కలర్ లేస్ ఉంది కదా అని బాగుంటుందని వేయించానండి. చీర మొత్తం ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మెరిన్ కలర్ దానికి కాంబినేషన్లో సిల్వర్ కలర్ వచ్చిన లేసు, మెరిన్ కలర్ కుచ్చులు ఉన్నది వేయించానండి. ఇది వేపించడం వల్ల చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అనిపించిందండి. ఈ చీర మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. 2 చీరలు ఒక షాప్లో తీసుకున్నామండి. ఇంకొక 2 చీరలు వేరే షాప్లో తీసుకున్నాము. చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇదైతే సౌత్ ఇండియాలో తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. పెళ్లిలో 10 సార్లు అయితే కట్టుకుందండి. అంటే గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు కదా, అలా కట్టుకున్నా సరే రఫ్ అండ్ టఫ్ కట్టుకున్నా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. చాలా బాగుంది చీర. ఒక డే మొత్తం శారీస్ తీసుకోవడానికి సరిపోయిందండి. ఇంటికి వచ్చిన తర్వాత బ్లౌజెస్ అన్నీ మగ్గం వర్క్ చేపిద్దామని మిషన్ దగ్గర అయితే ఇచ్చాము. నా 4 శారీస్ కూడా
బ్లౌజ్ అన్నిటికి కూడా మగ్గం వర్క్ చేయించామండి. మిషన్ దగ్గర నుంచి వచ్చిన పార్సిల్ ఈ విధంగా ఉంది. పార్సిల్ ఓపెన్ చేసినప్పుడు కూడా చిన్న వీడియో తీశానండి. ఎందుకంటే నేనైతే వెళ్ళడం కుదరక ర్యాపిడో బుక్ చేసి తెప్పించుకున్నాను. మరి అన్నీ వచ్చినాయా లేదా అని చూసుకోవాలి అంటే వీడియో ఉంటేనే ప్రూఫ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం వీడియో అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని బ్లౌజులు ఉన్నాయి ఏంటి అనేది చూస్తూ ఉన్నాను. మీకు మొత్తం 3 చీరలే చూపించాను కదా. 4వ పట్టు చీర అయితే మిషన్ దగ్గర ఉండిపోయింది. ఇదే 4వ పట్టు చీర. ఆ పట్టు చీర మెరిన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి. ఈ చీర అయితే నిజంగా ఎంత బాగుందో అండి. వర్క్ కూడా చాలా బాగుంది ఈ చీర మీదకి వచ్చిన బ్లౌజ్కి. ఇదైతే ప్రతానం చీర అండి. ప్రతానంలో కట్టుకుంటే అందరూ బాగుందని చెప్పారు. ఎవ్వరూ కూడా బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. పెళ్లి పట్టు చీరలు అయితే అందరికీ బాగా నచ్చాయి. ఇదైతే తరంబరాల చీర మీదకండి. నేను చెప్పాను కదా తరంబరాల చీర క్రీమ్ కలరు గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా. రెడ్ కలర్ పైజింగ్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. మనం ఎక్కువగా ఫోటోలు దిగేది తరంబరాల చీర మీదే కాబట్టి తరంబరాల చీర మీద ఉన్న జాకెట్కి వర్క్ ఎక్కువగా చేయించుకోవాలి. 4 బ్లౌజెస్ వచ్చినాయా లేదా అని చిన్న వీడియో అయితే తీసుకున్నాను. చాలామంది అనుకుంటారు తరంబరాల చీర ఒకసారిగా కట్టుకునేది మళ్ళీ కట్టుకోం కదా, బ్లౌజ్కి ఎందుకు వర్క్ చేసుకోవడం, లైట్గా చేయించుకుందాం అనుకుంటారు. కానీ ఎక్కువగా ఫోటోలు ఉండేది తరంబరాల చీర మీదే కాబట్టి ఆ బ్లౌజ్కి వర్క్ ఎక్కువగా చేయించుకోవాలండి. తర్వాత కావాలంటే ఆ బ్లౌజ్ని వేరే శారీ మీద కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలో చూసి సెలెక్ట్ చేసుకుందండి. తనే సెలెక్ట్ చేసుకుంది. చాలా బాగుంది. పెరల్స్తో వర్క్ వచ్చిందండి. నిజంగా అందరూ చాలామంది బాగుందని చెప్పారు. వేసుకుంటే చాలా చాలా బాగుందండి. ఇదైతే ప్రతాండం మీదకి మెరిన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఆ చీర ఇంకా మీకు చూపించలేదు. ఇందాక లైట్గా చూపించాను కదండి. ఆ చీరలోకి బ్లౌజు చూడండి. ఇదైతే బ్యాక్ నెక్ అండి. బ్యాక్ సైడ్ డిజైన్ అండి. చిన్న చిన్న బుటాలాగా పెట్టారు. అలానే నెక్ చుట్టూ కూడా పెట్టారు. మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా బాగుంది. పైన అయితే మామూలుగా ఒక లాకెట్ టైప్లో ఉందండి. పికాక్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. వేసుకున్నాకైతే ఇంకా బాగుందండి. ఇది మెరిన్ కలర్ శారీ మీదకి, అది ప్రతానం చీర మీదకండి. ఈ బ్లౌజ్ అయితే మెయిన్ పట్టు చీర చూపించాను కదండి. మెరిన్ కలరు అలానే గోల్డ్ కలర్ శారీకి మెరిన్ కలర్ అంచు వచ్చింది కదా. ఈ జాకెట్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే నేను 2 మామూలుగా బార్డ్స్ వచ్చేలాగా పెట్టించాను. ఇదైతే బ్యాక్ నెక్ అండి. మామూలుగా డైమండ్ షేప్లో వచ్చింది బ్యాక్ నెక్. ఫ్రంట్ అయితే ఈ విధంగా మామూలు ఫ్లవర్స్ లాగా వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇదైతే 5000 పడింది వర్క్. మామూలుగా 2 బర్డ్స్ అయితే వచ్చినాయండి. చాలా చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా నచ్చిందండి. అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇలాంటి వర్క్ మీలో ఎవరైనా చేయించుకున్నారా? నేనైతే ఎప్పుడూ చేయించుకోలేదండి. నా పెళ్ళప్పుడు కూడా నేను లైట్గా సింపుల్గానే చేయించుకున్నాను. ఈ మామూలుగా ప్రతానం దగ్గర కట్టుకోవడానికైతే ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ చేయించిన వర్క్ మామూలుగా ఈ తరంబరాల చీరకైతే చేయించానండి సేమ్. ఇదైతే 2వ పట్టు చీర అండి. పింక్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో శారీ చూపించాను కదా. ఆ శారీ మీదకండి ఈ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ వర్క్కి 4000 తీసుకున్నారండి. నెక్ చుట్టూ మొత్తం కూడా డిజైన్ మొత్తం మగ్గం వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా వచ్చింది. అక్కడక్కడ బుటా పెట్టారు. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. వేసుకుంటే మాత్రం ఇంకా బాగుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో చేశారు. మామూలుగా హ్యాండ్ మీద పొడవుగా ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లవర్ అయితే బాగా అనిపించింది. ఫుల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. హ్యాండ్కి ఈ విధంగా ఫుల్గా వర్క్ వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. హ్యాండ్కి చుట్టూగా కూడా వచ్చినట్టు అనిపించింది. అక్కడక్కడ గ్యాప్ లేకుండా బుటా కూడా పెట్టారు. మంచిగా అనిపించింది. పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ శారీస్ మీదకి ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. తరంబరాల చీర మీదే ఫొటోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెవీ వర్క్ చేపిద్దాం అనుకున్నాము. కాకపోతే అన్నింటిలో తక్కువ హెవీ వర్క్ ఇదే, రేటు కూడా తక్కువ ఇదే అండి. నేను తీసుకున్న ప్రతానం దగ్గరకు తీసుకున్న పట్టు చీర మీద బ్లౌజ్ కూడా ఇదే వర్క్ చేయించుకున్నాను. ఈ వర్క్ అయితే చాలా బాగుంది. హ్యాండ్కి ఫుల్ వర్క్ వచ్చిందండి. నాదైతేనేమో ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది అయితే తరంబరాల చీర కాబట్టి చీర కాంబినేషన్ బట్టి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. రెడ్ కలర్ బ్లౌజ్ అండి. మరీ రెడ్ కాదు, పండు మిరపకాయ కలర్ అండి. చాలా బాగుంది. చేతి నిండా కూడా వర్క్ వచ్చింది. ఫొటోస్లో కూడా చాలా బాగా అనిపించింది. మేమైతే పెళ్ళికి తీసుకున్న చీరలు ఇవ్వండి. ఈ విధంగా బ్లౌజెస్కి మగ్గం వర్క్ అయితే చేపించాము. ఈ వర్క్స్ అన్నీ ఎలా అనిపించాయి, చీరలు బాగున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.